హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ పూరి జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలండి. ఈ రోజున మన జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుడు మరియు సోదరి అయిన సుభద్రామాతతో కలిసి తన అత్తగారు గుండిచామాత ఇంటికైతే బయలుదేరారు కదండి. ఒరిస్సాలో పాపులర్ అయిన సూజీ కాకర పీట రెసిపీని అయితే చూసేయండి. ముందుగా చూపించిన విధంగా 3/4 కప్పు కొబ్బరి, 3/4 కప్పు చక్కెర, ఇలాచీను వేసి కొబ్బరి లౌజును తయారు చేసి పక్కన పెట్టుకోండి. 2 కప్పు నీళ్ళలో 1 కప్పు రవ్వను వేసి బాగా ఉండలు లేకుండా కలిపి ముద్దగా అయ్యాక తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీని మీద నెయ్యిని వేసి బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రవ్వ నుండి చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేయండి. వాటిని ఫ్లాట్ గా చేసి మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజును మరియు డ్రై ఫ్రూట్స్ ని పెట్టి క్లోజ్ చేయండి. ఉండలను మధ్యలో నొక్కి ఇలా ఫ్లాట్ గా అయితే చేసి పెట్టుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న కాకర పీఠాలను వేడి నూనెలో వేసి రంగు మారేదాకా 2 వైపులా ఫ్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సూజీ కాకర పీఠాలు అయితే రెడీ అయ్యాయి. జై జగన్నాథ, జై బలభద్ర, జై సుభద్రామాత.